అన్న ఇప్పుడు మన నేత కార్మికులలో ఒక ఆశాకిరణంలో మీరు కనబడుతున్న సందర్భంలో ఈ మహాసభల తర్వాత కానీ తర్వాత ఈ 2025లో మీరు పొలిటికల్గా ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డ తర్వాత కానీ ఏదైనా కార్పొరేషన్కి చైర్మన్గా ఎన్నుకోబడ్డ తర్వాత కానీ కమ్యూనిటీ మన చేనేత కళాకారులు కానీ కార్మికులు వాళ్ళ ఆత్మహత్యలకు ఒక పరిష్కారం ఏమైనా సూచించే ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? కానీ మన అందరు మీలాంటి పెద్దలందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ సమస్యని కొంచెం సీరియస్గా తీసుకొని పరిష్కరించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అంటే ఇక్కడ వాస్తవంగా నేను మునుగోడు ఎలక్షన్కి వెళ్ళా. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎలక్షన్లకి నేను ఇన్ఛార్జిగా ఊరు వెళ్ళాను. అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే ఒక బాబాయ్ పిన్ని ఉంటారు, 70-80 ఏళ్ళు ఉంటాయి. ఇద్దరు కలిసి నేతనే అడిగా ఎంత వస్తుంది పిన్ని అంటే ఏముందయ్యా 12,000 రూపాయలు వస్తాయి నెల మొత్తం అంటే నేస్తే ఒక చీర నేయటానికి 4 రోజులు 5 రోజులు పడుతుంది, మాకు 12,000 రూపాయలు గిట్టుబాటు అవుద్ది అన్నారు. నాకు చాలా బాధ వేసింది. అసలు ఏంది మన వృత్తి ఏంది, ఈ 12,000 ఏంది, భార్యాభర్త కష్టపడి గుడ్డి దీపు చిన్న లైట్లో కళ్ళు పోయి అంటే ఇప్పుడు ఒక నేత నెయ్యాలంటే అది 2 చేతులు పని చేయాలి, 2 కాళ్ళు పని చేయాలి, మెడకాయ పని చేయాలి, తలకాయ తిరగాలి, బ్రెయిన్ పని చేయాలి, అంటే మొత్తం టోటల్గా శరీరం మొత్తం పని చేయాలి ఒక నేత నెయ్యాలంటే. అంటే దాదాపుగా రోజు 6 నుంచి 7 గంటలు 8 గంటలు కష్టపడాలి. అలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు చాలా నేత వృత్తిలో ఉన్నోళ్ళు, ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నేత వృత్తిలో ఉన్నోళ్ళు చాలా ఇది ఉన్నారు, చాలా అంటే ఆర్థికంగా వెనకబడున్నారు. నెక్స్ట్ జనరేషన్ మాత్రం తీసుకురావద్దని చెప్తున్నా. ఇవాళ మనం ఎగ్జాంపుల్ ఇవాళ నేత వృత్తిలో ఉండటం వలన రైతు సంబంధించిన వ్యవసాయం మన అదే వ్యవసాయం చేస్తుంటే ఇవాళ మనకి వ్యవసాయం ఉంటే ఇవాళ వ్యవసాయం ఉన్న కుటుంబాలు చూడండి, ముదిరాజులు కానీ, యాదవులు కానీ, గౌడ కానీ, మునురు కానీ అందరూ వ్యవసాయం చేశారన్న. వ్యవసాయం చేస్తే వాళ్ళందరికీ భూములు ఉన్నాయన్న. ఇవాళ భూములు అంటే కోట్ల రూపాయలు అయినాయి అన్న. మన భూమి లేదు, మన వాళ్ళకి ఒక్కడికి భూమి లేదు, ఎకరం కాదు అరెకరం లేదు, చక్క భూమి లేదు. మన జీవితం మొత్తం నేతని వేస్తే బతకాలంటే నీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఏదన్నా మనం చేసేది. నేను అందుకే ఏమంటానంటే ఇప్పుడున్న జనరేషన్కి యాడికి పోయిన ప్రతి మీటింగ్లో ఇదే చెప్తాను. ఇవాళ సంగారెడ్డి మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది, అదే చెప్పా. రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, కాంట్రాక్ట్ కానీ ఈ 3 వృత్తుల్లోకి వెళ్ళండి అంట. ఈ మోటార్ బేరాలు, సైకిల్ బేరాలు, ఇంటిగా మిషన్ గుట్టుకాటాలు ఇవన్నీ చేయొద్దు. నేత నేసే వృత్తిలో ఇప్పటికి ఉన్నది చాలు. మన కళను కాపాడుకోవాలంటే మన కాపాడుతాడు ఎవడు? మన కళను కాపాడుతున్నాం, మన కాపాడుతాడు ఎవడు? ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది? స్టేట్ గవర్నమెంట్ అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చింది, కానీ ఎవరు గుర్తిస్తున్నారు? అసలు నేత కార్మికులు చనిపోతే పట్టించుకుంటే నాదులు ఎవరు? ప్రభుత్వం ఇలా 5 లక్షల రూపాయలు ఇస్తుంది. లేదు ఇలా ఇప్పుడు ఎంతమంది అని ఆకలికి ఉంటుంది. ఎంతమంది ఇలా ఒక పద్మశాలి కుటుంబంలో పెళ్లి కావాలంటే ఇలా మినిమం పెళ్లి కావాలంటే 10 లక్షలు కావాలి. కట్నం ఇవ్వకపోయినా ఖర్చులకి అయినా కావాలి. వీళ్ళు 10 లక్షలు ఎప్పటికి సంపాదించాలి? ఒక నేత వృత్తిలో 10 లక్షలు ఎప్పుడు సంపాదించాలి? ఇవాళ అందుకని వాళ్ళ పిల్లల్ని చదివించడం ద్వారా వాళ్ళ గురుకులాల్లో జాయిన్ చేయించడం, చేనేత గురుకులాలు పెట్టి పిల్లల్ని చదివించడం ద్వారా వాళ్ళ అభివృద్ధిలో పోతే ఈ జనరేషన్కి అసలు మన నేత వృత్తిలో కొనసాగొద్దు అనేది చాలామంది నన్ను తిట్టుకున్నా పర్లేదు. వాస్తవంగా మన నేత కుటుంబాలు ఇదేంది పద్మశాలి అధ్యక్షుడు అయ్యి ఉండి నేతను వదిలిపెట్టమంటే మరి ఏం చేద్దాం? ఇట్లే ఉందామా? వెనకబడిపోదామా? నేను అడిగే క్వశ్చన్ ఒకటే. ఇప్పుడు నేత ఇవాళ వచ్చిన స్పీడ్ యుగంలో చేనేతలో మీద తయారయ్యే శారీ పవర్లూమ్లో ఇవాళ 20,000 రూపాయలు అయ్యే శారీ 2,000 రూపాయల్లో పవర్లూమ్ తయారవుతుంది. మరి దీన్ని కొనేది ఎవరు? దీని మార్కెట్ ఏది? ఇలా నేసిన గుడ్డకి, నేసిన చీరలకి, నేసిన టవల్స్కి, నేసిన లుంగీలకి మార్కెట్ లేదు. మార్కెట్ లేక ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వం బరాయిస్తుంది. సంవత్సరానికి ప్రభుత్వం దాదాపుగా చేనేత మీద 25-30 కోట్లు ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. అది తీసుకెళ్ళి వాళ్ళ టెస్కోలో పెట్టుకొని అమ్మిపోయినా వరద బాధ్యులు వస్తే వరదలకి చీరలు ఇవ్వటమో, బెడ్షీట్ ఇవ్వటమో, లుంగిలు ఇవ్వటమో, టవల్స్ ఇవ్వటమో చేసి ప్రభుత్వం కాపాడుతుంది. మరి ప్రభుత్వం ఎప్పటికీ మన ప్రభుత్వం మీద ఎందుకు డిపెండ్ కావాలి? మనకి అస్తిత్వం లేదా? ఎప్పటికీ ప్రభుత్వం డిపెండ్ అయ్యి ప్రభుత్వం ఇచ్చే స్కీములు, ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోటి ఉంటే మనం అట్లే ఉంటున్నాం. మనం ప్రభుత్వం మీద డిపెండ్ కావద్దు. మనం సొంతంగా ఎదగాలి. సొంతంగా ఎదగాలంటే మన వివిధ రంగాల్లోకి వెళ్ళాలి. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కావాలి, లేదంటే నేను చెప్పిన కాంట్రాక్ట్, కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్లో పోవాలి. అప్పుడు మన వాళ్ళు ఆర్థికంగా బలపడితే రేపు రాజకీయంగా నిలబడతారు. డబ్బులుంటే ఆలోచనలు మారుతాయి, డబ్బులు లేకపోతే ఆడనే ఉంటాం. ఇలా నీకు టికెట్ ఇస్తానంటారు. ఒక ఊరుంది తెలంగాణ, మా ఖమ్మం జిల్లాలో సాలబంజర్ అని. అక్కడ ఓట్లు మొత్తం మన 95% మందే. ఒక మిగతా వాళ్ళు 5 ఇండ్లే ఉంటాయి. సర్పంచ్ నిలబడి బీసీకి వస్తే అవతల వేరే కులం బీసీ కులం అని నిలబడితే మనం ఓట్లు వేసినాం. మనోడు సర్పంచ్ కూడా నిలబడలే. ఏం చేయాలి?
అంటే మనం ఏది ఎటుపోతున్నాం, అసలు ముందు నిలబడాలని సోయి లేదు మన దగ్గర, అది మనకి లోపం. కాబట్టి దీన్ని అధిగమించాలంటే నేత వృత్తిని కాకుండా వివిధ రంగాల్లోకి వెళ్ళాలి, పిల్లల్ని చదివియాలి, ఆర్థికంగా బలపడాలంటే పిల్లల్ని చదివియాలంటే మనం వేరే వృత్తులు పోవాలి. ఇప్పుడు ఉన్నది చాలు, మనకి ఈ కళను కాపాడదాం, అదన్నీ చేద్దాం, ఇవన్నీ చేద్దాం అంటే రేపు రాబోయే రోజుల్లో అసలు మన అస్తిత్వమే కోల్పోయే పరిస్థితిలో ఉన్నాం.